మీరు అన్నట్టు ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు కొంతవరకు బాగానే జడ్జిమెంట్ చేసింది. ఎందుకంటే ఆ ఐదుగురికి బెయిల్ వచ్చింది కారణం ఏంటంటే ఆ ఐదుగురిని రెచ్చగొట్టింది వీళ్ళే. ద ఫ్యాక్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఆ ఐదుగురికి ఎందుకు బెయిల్ ఇచ్చారంటే వాళ్ళు కో కాన్స్పిరేటర్స్ కాబట్టి వాళ్ళకు బెయిల్ ఇచ్చారు. బట్ ఇదే ఇద్దరికి గనక బెయిల్ వస్తే మొత్తం దేశాన్ని తగలబెట్టేటువంటి ఒక మైండ్ వాష్ చేస్తారు. దేశం మొత్తం కూడా విధ్వంసం చేసేటువంటి మైండ్ వాష్ చేస్తారు. చికెన్ నెక్ కట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఆ రాష్ట్రాలు మనయే కదా. మోరోవర్ బంగ్లాదేశ్లో మాట్లాడేటువంటి వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా ఉంది? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాలని, ఈశాన్య రాష్ట్రాలని బంగ్లాదేశ్లో కలిపేద్దాం, బంగ్లాదేశ్కి అప్పచెప్పుదాం అని చెప్పేసా? ఇవన్నీ కూడా అలాంటివే అండి. ఒకటే కుదురులోంచి వచ్చినటువంటివి. అవును, ఇవన్నీ కూడా ఒకటే మూలం నుంచి అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మత ఛాందసవాదం, నిరసనలు లేదా హత్యలు, విధ్వంసాలు, అవి కూడా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వాలు ఉండబట్టి వీరు అదుపులో ఉంటున్నారు. కానీ లేకపోతే అటువంటి ఉద్యమాలను నిర్మించడమే ఈ నాయకుల ఉద్దేశం, ఈ విద్యార్థి నాయకుల ఉద్దేశం. ఇప్పుడు నేను ఎందుకు వాళ్ళ పేరు చెప్పడం లేదంటే ఆ ఇద్దరు విద్యార్థి నాయకులు అనవసరం కూడా. ఒక దేశాన్ని ముక్కలు చేస్తాం. తమరు ఏ దేశంలో అయితే ఉంటున్నారో, ఏ దేశం యొక్క గాలి పీలుస్తున్నారో, ఏ దేశంలో పండిన పంట తింటున్నారో, ఏ దేశం ఇచ్చే స్వేచ్ఛను అనుభవిస్తున్నారో అలాంటి దేశాన్ని మేము ముక్కలు చేస్తామనేటువంటి నినాదం చేసిన తర్వాత వారికి అసలు పౌరసత్వమే అనవసరం. అందుకే నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి ఇష్టపట్ల. అలాంటి తీవ్రవాదుల్ని కూడా అసలు మనం ఎందుకు భరిస్తున్నాం, ఎందుకు భరించాలి? ఈ దేశం వాళ్ళ మీద ఎంత ఖర్చు పెట్టి వాళ్ళ భద్రతకి, వాళ్ళ ఆహారానికి, వాళ్ళ సౌకర్యాలు కల్పించడానికి. ఇది చూస్తే ఈ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే అతను ఎవరికో తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడని హిందూలో రిపోర్ట్ వచ్చిందండి. సో ఎలా చేశాడు? ఒక ఖైదీ అనేటువంటి వాడు ఈ తీర్పు ప్రకారం ఓకే నాకు ఇంకా జీవితమే జైలు, ప్రస్తుతానికి జైలే. ఆ ఐదుగురికి ఎవరికైతే బెయిల్ వచ్చిందో వాళ్ళకి నా అభినందనలు. వీళ్ళు ఎంత మైండ్ వాష్ చేస్తారో ఇది కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక న్యూయార్క్ మేయర్ మామ్దానియే వీళ్ళకు మద్దతు ఇస్తూ వీళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే, పక్క దేశం సంబంధించిన వ్యక్తి మన దేశ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే వీళ్ళు ఎంతవరకు మిగతా జనాలను ప్రభావితం చేస్తారో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 2020లో జరిగినటువంటి అల్లర్లలో ప్రీ ప్లాన్డ్ అల్లర్లు అవి, అప్పటికప్పుడు వచ్చిన ఏం కాదు. ఎంత ప్రీ ప్లాన్డ్ అంటే ముందుగానే బంగ్లాల మీదకి ఎక్కేసి ముందుగానే ఇటుకలు, రాళ్ళు, కంకర రాళ్ళు తీసుకెళ్లి బలంగా జనాలను కొట్టాలని ఫిక్స్ అయ్యారంటే వాళ్ళు ఎంత తీవ్రంగా దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్నారో మనం ఆ రోజే అర్థం చేసుకోవాలి. అవునండి. ఇప్పుడు వీళ్ళు కూడా అండి, ఇప్పుడు మహమ్దాని అనేటువంటి వాడు కొత్తగా మేయర్ అయ్యాడు అమెరికాలో, న్యూయార్క్ నగరానికి. ఓకే, అతనికి నిజంగా ప్రజా హక్కుల మీద చాలా మర్యాద కనుక ఉంటే, చాలా గౌరవం కనుక ఉంటే అతను ఫస్ట్ మాట్లాడాల్సినది ఎవరి గురించి? క్యూబాలో నిర్మించినటువంటి ఒక డిటెన్షన్ క్యాంప్ ఉంది. అమెరికన్స్ టెర్రరిస్ట్ని తీసుకెళ్ళి అక్కడ విచారణ కూడా లేకుండా బంధిస్తున్నారు. ఎప్పటి నుంచి? ఎప్పుడైతే వాళ్ళ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా డిటెన్షన్ లో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు గౌతమ్ బేలో. వాళ్ళకి అసలు వాటి కంటికి కనిపించలేదండి. ఆ మమ్దాని అనేటువంటి ఒక మేయర్కి అక్కడ ఉన్నటువంటి తన ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి అసలు ఆలోచించట్లేదు. నిన్నగాక మొన్న ఈ పక్క నుంచి తీసుకొచ్చి ఒక దేశం యొక్క అధ్యక్షుడిని బందీగా తీసుకొని వచ్చిన అమెరికాలో నోరిప్పలేకపోయాడు. సో ఎక్కడో ఇది అన్యాయం అని మాట అతను నోటి నుంచి రావట్లేదు. అలాంటిది ఇక్కడ మాత్రం వెనిజులా అధ్యక్షుడిని తీసుకొని అరెస్ట్ చేసి వాడి ప్యాలెస్ మీద పడి భార్యని, అధ్యక్షుడి భార్యని బందీలుగా బేడీలు వేసి తీసుకురావడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యపు అమెరికా చర్య. ఈ చర్యను సరిగా ఖండించలేదు. కానీ ఒక కోర్టు తీర్పు వీళ్ళనేమీ ఇల్లీగల్గా డిటైన్ చేయలేం. మన ఇద్దరు విద్యార్థి నాయకులను కూడా ఇల్లీగల్గా ఏమీ లేరు. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేశారు, వాళ్ళని తీసుకొచ్చి కోర్టు ముందు చూపించారు. కోర్టు వాళ్ళని జైలుకు పంపింది, కోర్టే వాళ్ళకి బెయిల్ నిరాకరించింది. ఇక్కడ న్యాయ ప్రాసెస్ జరుగుతోంది. న్యాయ పద్ధతిలో ఇక్కడ ఈ దేశంలో ఏ చట్టం అయితే అమల్లో ఉందో ఆ చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్యలు జరుగుతున్నాయి. కానీ అమెరికాలో క్యూబన్ ఏరియాలో ఉన్న బేలో పెట్టినటువంటి డిటైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏమి ఆరోపణలు లేవు. అనుమానం కొద్దీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళని ఎంత అధ్వానంగా ట్రీట్ చేస్తున్నారో ప్రపంచం చూస్తోంది. వాళ్ళకి అసలు ఎట్లాంటి స్వేచ్ఛ లేదు, బెయిల్ అనే పదం లేదు, కోర్టు లేదు, ఏమీ లేదు. అయినా అమెరికా మాత్రం, ఆ అమెరికా న్యూయార్క్ మేయర్ మమ్దాని మాత్రం వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎక్కడో 2 ఖండాల అవతల ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఒక 5 ఏళ్లుగా డిటెన్షన్లో ఉన్నటువంటి, న్యాయ పద్ధతిలో డిటెన్షన్లో ఉన్నటువంటి వీళ్ళ గురించి మాట్లాడేవాడు అంటే ఇందులో అమెరికన్ పాత్ర ఏమిటి,
భారత వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చర్యల్లో అమెరికా పాత్ర ఏమిటి, అమెరికా నాయకుల పాత్ర ఏమిటి, అంటే సార్ ఎవరు దీనికి వీళ్ళని లెఫ్టిస్టులు అనడానికి కూడా లేదు, వీళ్ళు ఇంకా అల్ట్రా లెఫ్టిస్టులు అనాలి. ఒక ఉగ్రవాద భావజాలంతో ఉన్నటువంటి విధానం కనిపిస్తోంది. వీళ్ళకు ఒక దేశమే మద్దతు ఇస్తోందంటే అర్థం చేసి, వీళ్ళు పక్క దేశం అమెరికా మద్దతు ఇస్తుంది, వీళ్ళు బంగ్లాదేశ్లో మాట్లాడేటువంటి మాటలు భారతదేశంలో మాట్లాడతారు. భారత ప్రభుత్వం మీద చేసే విమర్శలు కాదు, భారతదేశ అధినాయకత్వాన్ని చంపేస్తాం, సమాధులు కడతాం అని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నారు. అండ్ మోరోవర్ ఈ మధ్య చూస్తున్నాం మనం, ఉగ్రవాదం అనేది రూపు మార్చుకుంటోంది. విద్యార్థుల రూపంలో, వైట్ కాలర్ టెర్రర్ రూపంలో ఉగ్రవాదం వస్తుంది. మొన్న జరిగినటువంటి కోల్కతా బాంబ్ బ్లాస్ట్ వెనకాల మొత్తం కూడా ఈ వైట్ కాలర్ డాక్టర్లే కదా, డాక్టర్లే ఉగ్రవాదులుగా మారి డాక్టర్ల నెట్వర్కే పాకిస్తాన్కు ఉంది. ఈ లెక్కన వీళ్ళని ఎంక్వైరీ చేసినా లేకపోతే మమదాని చేసినటువంటి కామెంట్ చూసినా కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఏందో కూడా ఇప్పుడు మనం మళ్ళీ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉందో క్వశ్చన్ చేసుకోవాలి. చాలా ఉందండి. మనం చాలా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు Exactly. వారికి కావాల్సింది ఏమిటి, ఏమి కావాలి, అలజడి కావాలి, దేశం విచ్ఛిన్నం అవ్వాలి. ఇది ఎవ్వరు, ఏ సామాన్య పౌరుడు కూడా, రాజకీయంగా మనకి ఎంత విభేదాలైనా ఉండవచ్చండి, ఈ దేశంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినప్పటికీ కూడా నిరసన తెలియజేసేటువంటి అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. ఆ నిరసన ఎలా ఉండాలో చెప్పింది. అంతేగాని వ్యక్తిగతంగా నరేంద్ర మోడీని చంపే సమాధి కట్టేస్తాం, లేదా అమిత్ షాని సమాధి, ఇదేమైనా వ్యక్తిగతమైనటువంటి పోరాటంలాగా తీసుకొని ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు, ప్రజలు ఎన్నుకోగా ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా, వీళ్ళ మీద కత్తులు దూస్తాం లేదా మాకు అవకాశం దొరికితే చంపేస్తామంటే వాడి బుర్ర, ఆ విద్యార్థి నాయకుల బుర్ర ఎంత కుళ్ళిపోయిందో, ఎంత మతతత్వం నింపుకుందో, ఎంత యాంటీ భారతదేశం అంటే భారత వ్యతిరేక భావజాలంతో నిండిపోయిందో.